బనగానపల్లి పట్టణంలో ఇటీవల సంక్రాంతి నుండి ప్లాస్టిక్ వినియోగానికి కళ్ళెం పడింది. అయితే ఇంకా ఓ 20% వరకు అక్కడక్కడ హోటళ్ళు, తోపుడు బండ్లపై ఇంకా ప్లాస్టిక్ కవర్ల వినియోగం జరుగుతున్నట్టు క్షేత్రస్థాయిలో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులైన టంగుటూరి సీనయ్య, అలాగే స్థానిక ఆయా వ్యాపారాల అసోసియేషన్ల కీలక బాధ్యులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వారు పేర్కొన్న తాజా వివరాలు ఇలా ఉన్నాయి. వాడినందువలన 3-4 రూపాయలు, ఒక 5 రూపాయల వరకు రేటు ఎక్కువే కావచ్చు. కానీ ఆ 5 రూపాయల వలన మనకు ఎంత ఆదాయం వస్తుంది అంటే 5 రూపాయలు ఖర్చు పెడితే మనం రాబోయే కాలంలో మన ఆరోగ్యం ఎంత బాగుంది, ఏం కథ అనేది కూడా ప్రతి ఒక్క జనాలు కూడా ఆలోచన చేయాలి. అలాగే ఈ ప్లాస్టిక్ నివారించాలనేటువంటిది ఇందిరమ్మక్క గారు చేసుకున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం. అక్కగారు కూడా ప్రతిరోజు కూడా దీని గురించి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు కావాలనుకుంటే ఏదైనా వ్యాపారాలు పెట్టుకొని ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. కానీ బనగానపల్లె పట్టణము బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏమంటే, హోటల్ అసోసియేషన్ అధ్యక్షులకైతేనేమి, మండి మర్చెంట్ అధ్యక్షులకైతేనేమి, మెడికల్ స్టోర్ వాళ్ళకైతేనేమి, దీంట్లో కూడా అక్క బాధ్యత అనే లేకుండా మీ బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది. మీరు ఖచ్చితంగా మీ యొక్క అసోసియేషన్ కమిటీ వాళ్ళకు పిలుచుకొని ఖచ్చితంగా వారానికి ఒకటి ఈ ప్లాస్టిక్ నిర్మూలన గురించి చెప్పి ప్లాస్టిక్ వాడకూడదు అనేటువంటిది మీరు చేయాలి. ఈ సభాముఖంగా తెలిపేది ఏమంటే, ఈ పానీపూరి వల్ల కానీ టంగుటూరి సీనయ్య గారు మరియు వారి బృందం 10 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారణ గురించి మీటింగులు, తర్వాత ఏ విధంగా నివారణ చేయాలి, తర్వాత ప్రత్యామ్నాయం ఏంటి అనే విషయాలు అందరికీ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వ్యాపారస్తులకు, వారి ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ విషయాల్లో ఏమంటే ముఖ్యంగా 5 విషయాలు మాకు చెప్పడం జరిగింది అక్క. ఒకటి, ఆవులను గోశాలకు తరలించడం 100% అయిపోయింది. రెండోది, కాలువల్లో చెత్త వేయకూడదు. అంటే ఇవన్నీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా బనగానపల్లె పట్టణం ప్రజలందరూ పాటించాల్సిన విషయాలు ఇవి. కాలువల్లో చెత్త వేయడం దాదాపు 75% వేయడం లేదు. ప్రత్యక్షంగా మేము కూడా గమనిస్తున్నాము. తర్వాత రోడ్లపైన కూడా చెత్త వేయడం లేదు. ముఖ్యంగా పంచాయతీ వారికి చెప్పి ఇందిరమ్మ గారు ప్రతి ఒక్క చిన్న సందుకు కూడా ట్రాక్టర్ను ఉదయం సాయంత్రం పంపిస్తున్నారు. మెయిన్ రోడ్లో మాకు 2-3 సార్లు వస్తుంది. సో చెత్త కూడా రోడ్లపైన వేయడం లేదు. 4వది, చెట్లు నాటించడానికి ముఖ్యంగా మెయిన్ రోడ్స్లో ఆల్రెడీ కుండీలు పెట్టడం జరిగింది. ప్లాస్టిక్ కవర్ అంతం అనే ఒక కార్యక్రమంతో మన అక్కగారైన ఇందిరమ్మ గారు 2 నెలల నుండి ఈ కార్యక్రమం మీద బాగా ఫోకస్ చేసినారు. అందుకొరకు ప్రతి వ్యాపారస్తులు పక్కన పల్లెటూరులు కానీ టౌన్ కానీ అందరూ వచ్చేసి ఈ ప్లాస్టిక్ కవర్ అనే దాన్ని అంతం చేయాల్సిన కోరుతున్నాను. మెడికల్ అసోసియేషన్ తరపు నుండి మేము ఆల్మోస్ట్ వచ్చి ఆలోచనతో ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి అసోసియేషన్ తరఫున అందరు సహకరిస్తున్నారు. ఇక ముందు ఈ కవర్లు ఇప్పుడైతే 1-2 అక్కడక్కడ కనిపిస్తున్నాయండి. మన తోపుడు బండ్లు అయితేనేమండి, మన కూరగాయల బండ్లు అయితే, చిన్న కిరాణా షాపులు అయితేనేమి, ఇప్పుడు కిరాణా షాప్ వాళ్ళు ఇంకొంచెం పకడ్బందీగా వ్యవహరిస్తే 100% ఇప్పటికే ఇప్పుడు ఏదైనా కవర్ బయటికి రావాలంటే కిరాణా షాప్ నుంచే కదండి. అది కానీ ఈ ఒక వారం రోజులు అనుకుంటున్నాము, ఒక్క కవర్ కానీ కంటికి కనిపించే విధంగా ఉండదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకొని ఇంకా మా వ్యాపారస్తులకు సహకరించాలని కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమం ఈ విధంగా చేయడం వలన